హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ శ్రీలంక మొత్తానికి డే 5 అయితే మొత్తానికి ముగిసింది. మ్యాచ్ కూడా ఇండియా విన్ అయింది. సో మరి మ్యాచ్ వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం ఏమాత్రం లేట్ చేయకుండా. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. సో ఓవర్నైట్ స్కోర్ 84 వద్ద ప్రారంభించిన శ్రీలంకకి ఫస్ట్ 30 ఓవర్స్ వరకు వికెట్స్ అయితే పడలేదు. ఫాస్ట్ బౌలర్స్ చాలా వరకు వికెట్స్ అయితే తీసుకోకుండానే బౌలింగ్ అయితే చేస్తూ వచ్చారు. రఫ్ అనేది క్రియేట్ చేయడం పనిగా పెట్టుకోవడం జరిగింది. డ్రింక్స్ బ్రేక్ రావడం జరిగింది. డ్రింక్స్ బ్రేక్ వచ్చిన తర్వాత గౌతమ్ గంభీర్ వెళ్ళి మాట్లాడడం, మొహమ్మద్ సిరాజ్ని పిలిచి మొహమ్మద్ సిరాజ్ ఒక్కసారిగా శుభ్మన్ గిల్కి ప్లాన్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇనిషియల్ స్టేజ్లో స్వింగ్ అయినప్పటికీ దాన్ని చక్కగా నెగోషియేట్ చేయడం జరిగింది. సో ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే అడుగులు వేశారు. 95 రన్స్ పార్ట్నర్షిప్ ని సర్ రవీంద్ర జడేజా వచ్చి దాన్ని బ్రేక్ చేయడం అయితే జరిగింది. 59 రన్స్ వేసి ధనంజయ్ డిసిల్వా అవుట్ అవడం జరిగింది. ఆ తర్వాత నీరజ్ క్విల్లాని యశస్వి జైస్వాల్ స్లెడ్జింగ్ చేసి ప్లాన్ చేసి చాలా చక్కగా ప్లాన్ ప్రకారంగానే తనని అవుట్ చేయడం అయితే జరిగింది. 10 రన్స్ వేసి తనైతే వెనుదిరగడం జరిగింది. తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లో వెనుదిరగడం అయితే జరిగింది. సో టోటల్ గా 160 ప్లస్ అయితే స్కోర్ చేసి వెళ్ళిపోయారు. లంచ్కి అయితే వెళ్ళారు. లంచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిగతా వికెట్స్ అయితే పడడం ఎంతో సమయం అయితే పట్టలేదు. తుషార నువాంతా మాత్రం తను 20 రన్స్ అయితే స్కోర్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య ఏర్పడినటువంటి పార్ట్నర్షిప్ కాస్త కోస్త నిలబెట్టింది శ్రీలంకన్ అని చెప్పుకోవచ్చు. అయితే 84 రన్స్ వేసి సునీల్ ఇనోషా మాత్రం అవుట్ అయిన తర్వాత ఒకే ఓవర్లో సెట్ అయినటువంటి నువాంతాని మిగతా లహీరు కుమార్ కానీ మిగతా ఎవరైతే ఉన్నారో ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసుకోవడం, అది మొమెంటం అనేది ఇండియా వైపు మళ్ళించిందని చెప్పుకోవచ్చు. మానవ్ సుతార్ యొక్క ఓవర్. సో మానవ్ సుతార్ 6 for 55 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రసిద్ధ్ కృష్ణకి 2 వికెట్లు, మొహమ్మద్ సిరాజ్ అండ్ సర్ రవీంద్ర జడేజాకి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దేవదత్ పడిక్కల్ కి వరించడం విశేషం. ఎందుకంటే దేవదత్ పడిక్కల్ ఫస్ట్ ఇన్నింగ్ 167, సెకండ్ ఇన్నింగ్ 44 రన్స్ అయితే స్కోర్ చేయడం జరిగింది. అవి ఎంత వాల్యుబుల్లో మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఈ లీడ్లో ఉండగలిగింది టీమిండియా అంటే ఆ కేఎల్ రాహుల్ అండ్ దేవదత్ పడిక్కల్ పార్ట్నర్షిప్ ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ధ్రువ్ జురేల్ ఆడినటువంటి ఇన్నింగ్స్ కూడా ఏమాత్రం తీసిపోలేదని చెప్పుకోవచ్చు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఈ 193 వరకైనా వచ్చింది అంటే దాంట్లో మంచి హ్యాండ్ అయితే రిషబ్ పంత్ది ఉందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. ఇక నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి 23కి కొలంబో వేదికగా ఉండబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కనుక గెలిస్తే టీమిండియా 2-0తో లైన్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ 5th ప్లేస్లో ఉన్న టీమిండియా 4th కైనా జంప్ అవ్వచ్చు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ పాయింట్ టేబుల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్కారం.